మామూలుగా జగన్ బయటికి వస్తే జనాలు అంతమంది ఎందుకు వస్తున్నారంటారు? అవి వేరే వేరే డిస్ట్రిక్ట్ల నుంచి ఆ 1000 రూపాయలు మందు క్వార్టర్ ఇచ్చి మీరు అందరు రాండి నాయకులు ఉంటారు కదా, ఆ నాయకులకి డబ్బులు ఇచ్చేసి మీరు ఒక్కొక్క పంచాయతీ నుంచి ఇంతమందిని అని తోడు చేస్తారు. తోడు చేసి వెహికల్ పెడతారు. వెహికల్ పెట్టినాక వచ్చినాక అక్కడ పోయి కేకలేయమని చెప్తారు అన్నమాట. అది చంద్రబాబు కానీ లోకేష్ అని బయటికి వస్తే అంతమంది జనం అట్లంత క్రేజ్ లేదు, జగన్ వస్తేనే జనం వస్తున్నారన్నారు. మీరు ఎట్లా? ఇప్పుడు నువ్వు గొడవలకు పోవాలని చెప్పేసి నువ్వు జనాలు తోలుతుంటావు. వాళ్ళు గొడవలు వద్దు, మీరు ఎవరు రావద్దు, మీరు వస్తే నాయకులు రాండి, ఇలాంటి ఎవరు ఉంటే అక్కడ వాళ్ళు ఉండాలా అంటూ వీళ్ళు చెప్తారు. ఈయన పద్ధతులకు ఆయన పద్ధతులకు అప్పుడే ప్రజలు అందరూ ఊహిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఏమంత పిచ్చోళ్ళ తెలుసుకుంటూ ఉంటారు పెద్దలు. ప్రజలు పక్కా తెలుసుకుంటూ ఉన్నారు ఎవరు ఏంటి ఎవరు అని వచ్చినప్పుడు పరదాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నా ఇప్పుడు వీళ్ళేమో జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ మన లోకేష్ బాబు కానీ ఏమైనా పరదాలు వేసుకొని తిరుగుతున్నాడా? మామూలు చిన్న పిల్లలతోటి పోతున్నారు. చంద్రబాబు నాయుడు కానీ మన పవన్ కళ్యాణ్ కానీ జనాలతోటి ఉంటుండ్రా లేదా? ఎక్కడికైనా అక్కడ అరకు ఏరియాలో కూడా పోయినా కూడా మారుమూల ప్రాంతం కూడా పోయి చెప్పులు లేని వాళ్ళు కూడా చెప్పు పంపించాడు పవన్ కళ్యాణ్. అప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు చంద్రబాబు చాలా చేంజ్ వచ్చిందంట, నిజమేనా? చాలా చేంజ్ వచ్చింది. చేంజ్ అయినా అప్పుడు ఆయన ఏంటంటే ఆయన మొత్తం ఒక ఇసును ఉన్నాడండి. ఆయనకి తెలుసు, పరిపాలన గురించి తెలుసు. ఈయనకి ఏం తెలుసు? ఈయనకు డబ్బున్న వ్యామోహం తప్ప నేనేదో నాకు సీఎం కావాలని అనుకున్నాడు, కానీ ప్రజలకు మంచి చేయాలని రాలేదైనా. ఆయన కేసులు ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడం తప్ప ప్రజలకి ఇప్పుడు మాత్రం ఇప్పుడు అర్థమవుతుంది ఆయన జగన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు మీరు ఇట్లా చెప్తుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ధీమాగా ఉన్నారు? కుటుంబం అయిపోయింది, నెక్స్ట్ మా జగన్ వస్తారని చెప్పేసి. అంటే ఇంకా అట్టనకపోతే రేపు మళ్ళీ వాళ్ళు ఓట్లు పడవు కదా, అది గెలవకపోతే ఎట్టుంటుందంటే అవగలో ఇప్పుడు నా గురించి అవగలోడు చెప్తే ఈయన కాడికి ఓటోళ్ళు రాకుండా ఉంటారు. ఇప్పుడు 10 మంది నా కాడికి వస్తున్నారు, 10 మందిలో 10 మంది అయితే ఒక కనీసం 5 మంది నట్టపోతారు కదా అన్నట్టు చెబుతూ ఉంటారు. అవన్నీ ప్రజలేమంత పిచ్చోళ్ళేం కాదు. ఇవన్నీ చెప్పంగానే వినరు ఎవరు ప్రజలకి ఎవరు మేలు చేస్తారో వాళ్ళనే పట్టగలుగుతారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏం సైలెంట్ ఏం లేదు. ఆయన కూటమి ఇప్పుడు కూటమిలో ఉన్నాడు. సైలెంట్గా ఏముంది? ఇప్పుడు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ఉంటాడు, కూటమే ఉంటుంది. ఆయన గెలవకుండా చూసుకునే బాధ్యత మా కూటమి అంటున్నాడు కదా ఆయన పవన్ కళ్యాణ్. ఎవరు సింగిల్గా ఏంటి చేస్తారు? 15 సంవత్సరాలు మేము ఉండాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ నేర్చుకునేది కదా. కోరిక పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని. ఇప్పుడు సీఎంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ కదా ఆయన, డిప్యూటీ సీఎంఏ కదా. మామూలుగా మనం రాజకీయంగా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయన సీట్లు ఎక్కువ రాలేదు కదా, అక్కడ ఎవరు సీట్లు ఎక్కువ ఉంటే వాళ్ళే సీఎం అవుతారు. కానీ ఈయనకేంటంటే కూటమిలో కలిశారు కాబట్టి మనం సపోర్ట్ ఉన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం చేశాడు కదా. అసలు అంతకుముందు ఒక రాజకీయ అవగాహన లేకుండా పార్టీ పెట్టాడనే, కానీ పవన్ కళ్యాణ్ అంటే నేను అభిమాని, అందరికీ అభిమాని, దాని గురించి కాదు. కానీ అక్కడ మనం ప్రజలకి మేలు చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈయన ప్రజలే పోతే జనాలు ఎక్కువ వస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పోతుంటారు, ఎందుకంటే ఆయన ఒత్తిడి ఎక్కువ కదా, జనాలు అభిమానులు ఎక్కువ, దానివల్ల పోతుంటారు. కాబట్టి కొంచెం ఆయన తగ్గిన దాన్ని పట్టుకొని ఆసర చేసుకుని రేపు రాజకీయం ముందు చూడు, మళ్ళీ ఎలక్షన్ ముందు చూడు ఎట్లా వస్తాడో. ఎందుకు రాడు? ఇప్పుడు ఆయన చేయట్లే, అందరికి ప్రజలకి మంచి చేయట్లే. ఆయన కొన్ని పట్టణాభివృద్ధి చేసుకున్నాడు, అందరికి ఏం కావాలి అందిస్తున్నాడా లేదా? నీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఏ మినిస్టర్లు ఏం చేశారు చెప్పను? చూపిమ్మను ఒక్కసారి చూపించాలి కదా. మీడియా ఎందుకు చేయరు? ఇప్పుడు కూటమి ఇప్పుడు సీఎంగా ఉండి రాష్ట్రం అంతా ఆయన సంబంధం, డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రం సంబంధం కాదు. ఆయన నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా చేశాడు. ఎమ్మెల్యేగా అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయట్లే. ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎవరైనా ఏ నియోజకవర్గం వాళ్ళు చేసుకుంటారు. ముందు చేసుకున్నాక ఆయన ఒక మినిస్టర్ కాదు, స్టేట్ మినిస్టర్ కాదు, స్టేట్ లెవెల్ చేస్తాడు. స్టేట్లో అందరికీ సమానంగా ఎవరైనా చేయగలుగుతాడా? ఎవ్వరు చేయలేరు, ప్రధానమంత్రి చేయలేరు. స్టోల్ చేసే వాళ్ళకి ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ పక్క రేపు మళ్ళీ కూటమే వచ్చింది. పక్క 15 సంవత్సరాల వరకు ఇదే ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూటానికే పట్టగలుగుతుంది, కానీ వైసీపీ అనేది ఆ పార్టీ అనేది ఉండదు, దూసుకోబోతుంది. అక్కడ నాయకులే ఉండరు. అది ఆయన ఎత్తితానికి ఆయనకే తెలవాలి, ఆయన ఎత్తితానికి ఆయనకే తెలవాలి. అది ఇప్పుడు వాస్తవాలు తీస్తున్నారు, వాస్తవాలు తీస్తున్నారు. ఇప్పుడు వాస్తవాలు తీసినప్పుడు అప్పుడు వెళ్ళాలనుకుంటే ఎవరైనా వెళ్తారు, వాస్తవాలు తీస్తారు. ఇప్పుడు ఏంటంటే అది మనం అనుభూతి ఏంటంటే వాస్తవాలు వచ్చినప్పుడు అది ఎవరు కోర్టుకి ఎవరు అతిథులు కాదు. ఏ సీఎం అయినా ఎవరైనా కూడా జరుగుతుందో జరగదు, అది మనం వస్తాం, వాళ్ళు ఇస్తాము. అది ఈసారి చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? అది మనం చెప్పలేం కదా. అప్పుడు కోర్టు ఏం చెప్పుద్దో, నువ్వు జడ్జి నేను జడ్జిని కాదు, ప్రజలు జడ్జిలు కాదు, ఒక జడ్జి మీద ఉంటుంది. అది ఎంత నాయకుడైనా కానీ ఆడిపోయి ఇట్లా ఉండాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇట్లా తప్పు చేసినా ఇట్లా ఉండాల్సిందే.